అలా ఈ నవరాత్రులు చేసి అమ్మవారి పాదాలు పట్టుకుని 9 రాత్రులు చేస్తాం. నవరాత్రులు 9 రాత్రులు. 10వ రోజున శాంతికర కళ్యాణం చేసి పండగ జరుపుకుంటాం. అందువల్ల ఈ దేవీ నవరాత్రుల్లో అమ్మవారి పూజ ఎంత విశేషంగా చేయాలనేది మనకి శాస్త్రం చెప్తోంది. అందువల్ల మనం అందరం కూడా ఎంతో విశేషంగా వీధి వీధిన అమ్మవారిని నిలబెట్టి అమ్మవారికి చక్కగా పూజలు చేస్తూ ఉంటాం. అందువల్ల ఈ దేవీ నవరాత్రులకు విశిష్టత మీకు కొంతవరకు అందించగలిగాను, కొంతవరకు ఏంటి పరిపూర్ణంగానే అందించగలిగాను. ఇప్పుడు అమ్మవారి వైభవాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. పోతనామాచుల వారు భాగవతాన్ని ప్రారంభిస్తూ అంటారు, అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి ఉచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండిటియమ్మ దుర్గమాయమ్మ, కృపాబ్ది ఈవుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అంటారు. ఆ తల్లి అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ. లక్ష్మీదేవిని సృష్టించి విష్ణుమూర్తికి, సరస్వతీదేవిని సృష్టి చేసి బ్రహ్మగారికి, పార్వతీదేవిని సృష్టి చేసి శంకరుడికి ఇచ్చిన తల్లి. అందువల్ల అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ. చాలా పెద్దమ్మ అంటే ఎప్పటి నుంచో ఉన్న తల్లి. ఎప్పటి నుంచి ఉందట? ఎప్పటి నుంచి ఉందని తారీఖు ఏమీ లేదు, ఎప్పటి నుంచో ఉంది, సనాతనరాలు. అందువల్ల చాలా పెద్దమ్మ. అందువల్ల తల్లి బాలాస్వరూపంతో ఉంటుంది, అలాగే నిత్య యవనంలో ఉంటుంది, అలాగే మనకి పుంత్ర ముసలమ్మ తల్లిగా కూడా ఉంటుంది. వీధి వీధికి ఉంటుంది, ఊరూరికి ఉంటుంది అమ్మ. ప్రతి ఊరిలో కూడా పుంత్ర ముసలమ్మ తల్లిగా ఉంటుంది. పుంత్ర ముసలమ్మ తల్లి అంటే ఆవిడ వృద్ధురాలు అయిపోయిందని కాదు, ఆ తల్లి జుట్టు నిరిసిపోయిందని కాదు, ఎప్పటి నుంచో ఉన్న తల్లి అని. అందువల్ల చూడండి, శ్రీశైలంలో చిన్న పట్టుపావడ కట్టుకుని ఆ తల్లి తిరుగుతూ ఉంటుందట, భ్రమరాంబిక అమ్మవారిలా, అంటే చిన్న పిల్లగా. అలాగే దుర్గానామాలు మనం పరిశీలన చేస్తే నిత్య యవ్వని ఓ నామం, దుర్గాష్టోత్రం చదవండి. మరో నామం మదశాలిని. అంటే ఏంటి అర్థం? నిత్య యవ్వని అంటే ఎప్పుడు నిత్యం యవ్వనంలో ఉంటుంది ఆవిడ. 16 సంవత్సరాల అమ్మాయి, 16 సంవత్సరాల వయసు గల అమ్మాయిలా ఉంటుందట. ఆవిడ ఇప్పుడు అలాగే ఉంటుంది, 16 సంవత్సరాల అమ్మాయిలాగా. అయితే నిత్య యవ్వని. మనం ఇప్పుడు నిత్య యవ్వనంలో ఉండం, మనం కాలానికి వశపడిపోతూ ఉంటాం, కాలానికి లొంగిపోతూ ఉంటాం, కాలాన్ని సూర్యుడితోటి చంద్రుడితోటి లెక్కడుతూ ఉంటాం. ఇప్పుడు రాత్రి అయింది, ఇంటికి వెళ్ళి పలహారం చేసి పడుకున్నాం అనుకోండి,